క్షణార్థుల దోస్తులు నేను వచ్చేసిన మస్తు మల్లయ్య ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ఇక షురూ చేద్దాం పని. మొదలు హెడ్లైన్స్. గుల్మార్గ్ లో ఆహ్లాదం పంచుతున్న మంచు వర్షం. రాజన్నపై ఆంధ్ర పాలకులే తప్పుడు ప్రచారం చేశారు అంటున్న కవితక్క. బంగారం కోసం పైసల కోసం హత్య చేసిన దుండగులు. ఆగమాగమైతున్న గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ సార్. అగో మధ్యాహ్నమేమో ఎండగొట్టబట్టే, పొద్దుగుక్కినాకనేమో సల్లా మంచు వర్షం కురవట్టే. యాడ అనుకుంటున్నారా? అదేనుల్లా మన జమ్మూ కాశ్మీర్ లా. గియాలో అయిన చాలా మంది మస్తు ఖుష్ అవుతుండ్రోల్లా. అక్క కనిపించక షాన్ వద్దులాయే. ఎవరనుకుంటున్నారా? అదేనుల్లా మన కవితక్క. గియాల వేములవాడ దర్శనానికి వచ్చింది. అక్క ఏమంటుందో ఇందాం పన్రి. మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటోడు మన రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్లను కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వార్తిన్నాక పోలీసు వాళ్ళను శభాషనాలా లేకపోతే ఇసంటోళ్ళు మన పక్కన ఉన్నందుకు బాధపడాలన్నా ఏం అర్థమైతలేదు. దేని గురించి అనుకుంటున్నారా? అదేనల్లా మొన్న 24 తారీఖు నాడు ముసల్దాన్ని పైసల కోసం బంగారం కోసం చెప్పలేరా? వాళ్ళని పోలీసులు పట్టుకురు. ఒకని పేరేమో పొన్నలియా రాజు, రెండో వాడేమో నాయకు, ఇంకా మూడో వాడు వచ్చేసి బేగరి నర్సింహులు. 5,000 రూపాయల బంగారం, 21,000 పైసలు పట్టుకున్నారు. ఇసంటోళ్ళని చూస్తే బాధ అవుతుందోలా. బేగరి నర్సింహులను అనుమానాస్పదంగా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి మోమిన్పేట సిఐ గారు మరియు వాళ్ళ కానిస్టేబుల్ సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి గట్టిగా విచారించగా వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించినారు. ఈరోజు వాళ్ళని కోర్టుకు తరలించడం జరుగుతున్నది. వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించాలన్న దురుద్దేశంతో ఆమె భర్త వినోద భర్త 2019 కరోనా సమయంలో చనిపోయినారు. ఒంటరిగా మహిళ ఉంటున్నదని చూపించి ఆసరాగా చేసుకొని ఆమెకు ఎవరు లేరని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఆ పక్కింటికి చెందిన గున్నమ్మ అనే వ్యక్తి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి ఆ పక్కింటి అబ్బాయితోటి సహాయంతో ఇళ్లకు వేరే వాళ్ళ గోడమించి లోపలికి పోయి చూడగా ఇంట్లో ఈమె చెప్పులు బావి దగ్గర ఉండడం గమనించి ఆమెని గుర్తు తెలియని దొంగలు దాంట్లో వేసి బావిలో వేసి చంపినారని చెప్పి దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఈ నేరస్తులను ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుంది మన సార్ పరిస్థితి. ఎవరనుకుంటున్నారులే? గదేనుల్లా మన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ సార్ది. ఎందుకంటే కార్ దిగి శైల తుంకిండు. మళ్ళా పోయి కేటీఆర్ సార్ని కలిసి నన్ను ఉట్టిగానే బదలం చేసిరు, నేను చేయి గుర్తులకు ఓలే అన్నాడు. ఊకోకనే కాంగ్రెస్ పార్టీలా నా ఫోటో పెట్టి ఉట్టిగానే బదలాం చేసిండ్రు అని కేసు కూడా పెట్టివి కదా సారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరు ఫోటోలు పెట్టుకొని బ్యానర్ ఇచ్చిండు. తల్లిపాలు దాగి రొమ్ము మీద గుద్దినట్లు ఏం పనులు సార్ గియ్యి?